అందరికీ నమస్తే. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ ఇండిపెండెంట్ హౌస్ బిల్డింగ్స్ కట్టారు కదండి, డూప్లెక్స్ బిల్డింగ్స్ కడుతున్నారు కదా గవర్నమెంట్ అధికారులకి. దానికి సంబంధించిన వర్కర్స్ అయితే వచ్చారండి. వాళ్ళు లోపల వర్క్ చేస్తున్నారు. వర్కర్స్ వర్క్ చేసుకోవడానికి ఇక్కడ షెడ్లు వేస్తున్నారండి. అయితే పాత షెడ్లని రీమోడలింగ్ చేసేసి మళ్ళీ కొత్తగా వాటిని వాళ్ళ సంబంధించిన షెడ్స్ వేసుకోవడానికి అయితే ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు. మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తానండి. వర్కర్స్ ఎంతమంది వచ్చారు, ఏమేం చేస్తున్నారు అనేది మీకు క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అంతకుముందు చూపించాను కదా మనకి ఇక్కడ ఇదంతా బాగు చేశారని. అట్లాగే మొత్తం బాగు చేసి క్లీన్ చేశారు. నిన్నే వచ్చారు కొంతమంది వర్కర్స్. వాళ్ళు కొంచెం వర్క్ చేస్తున్నారు లోపల, అది కూడా మీకు చూపిస్తానండి. మీకు అంతకుముందు వీడియోలో చూపించాకండి. ఇదంతా జేసీబీలతో క్లీన్ చేశారండి. త్వరలో వస్తున్నారని చెప్పాను కదా, వచ్చేసారు కొంతమంది. వచ్చేసి ఇక్కడ లోపల అయితే వర్క్ చేస్తున్నారు. అవి మీకు దగ్గర నుండి చూపిస్తానండి. అన్న ఇదంతా బాగా ఎక్కువగా గోడలు, రాళ్ళు, గీళ్ళు, చెత్త చివరం అన్నీ ఉన్నాయి కదండి. కన్నీ తీసేసి మొత్తం ఇల్లు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ పాత జాకీలండి. ఇవన్నీ ఏమైందంటే పాత జాకీలు ఎప్పటి నుంచి అట్లా ఉండబట్టి వర్షానికి తడిసిపోయి తుప్పట్టేసి లోపలంతా స్టక్ అయిపోయింది. వాటిని వీట్ చేసి ఆర్క్ వెల్డింగ్ తోటి దీన్ని టైట్ చేసి థ్రెడ్లన్నీ లూజ్ చేసి ఊడదీస్తున్నారండి. ఎందుకంటే సెంటరింగ్కి వాటికి ఉపయోగిస్తారు కదా ఇవన్నీ. దానివల్ల ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్డింగ్ అనమాట. జాకీ పైకి లేచి అనమాట, ఇది పైకి లేచి టైట్ చేసి పెడతారనమాట. జాకీలు అనమాట ఇవన్నీ. అట్లా ఓడదీస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి బాగా అట్లా తుప్పు పట్టి ఉండడం వల్ల స్టక్ అయిపోయినాయి. ఇదిగోండి లోపల కాంక్రీట్ మట్టి కూడా ఉంది. అదంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. చక్కగా ఈ జాకీలన్నీ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంతవరకు రెడీ చేశారు. ఇవి బాగా తుప్పట్టేసినాయండి, ఈ పనికిరావు. అందుకని కట్ చేసేసి మళ్ళీ కొత్తగా వెల్డింగ్ చేసేసి వీటికి థ్రెడ్డింగ్స్ అనేది సెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేసేసరికి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని పూర్తిగా దీన్ని ఈ సెట్ చేసేసుకొని ఇంకా వర్క్లో దిగిపోతారు. వర్క్లో దిగిపోతే ఇంకా పని స్పీడ్గా ఉండడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ ఇప్పటి నుంచి క్లియర్ చేసుకుంటున్నారు. వర్క్ అనేది ఒక 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఈలోగా ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట.
మనం చెప్పేకండి చాలామంది వస్తారని ఒక్కొక్కళ్ళుగా వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ మాత్రం ఒక 100 మంది వచ్చారండి. వాళ్ళు అయితే అక్కడ చేస్తున్నారు, ఒకేసారి చేయకుండా వర్క్. ఈ రూమ్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఇక్కడ కావాల్సిన వసతులన్నీ వీటికి సమకూర్చుకుంటూ వీళ్ళైతే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ ఉన్నారు చూశారండి, బాగా నైట్ అంతా వర్క్ చేశారు, కొంచెం అలసిపోయారు, పడుకున్నారు ఆయన. అట్లాగే వీళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారండి. అంతకుముందు మీకు చూపించిన వీడియోలో చూడండి, ఇదంతా బాగా ఇలాంటి బాక్స్ వేసేసి గోడలు కట్టేసి అంతా ఇదిగా ఉంది. మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేసేసి చక్కగా రూమ్లు అనేది నీట్గా చేసుకొని వీళ్ళు ఉండడానికి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళంతా ఇక్కడ స్టే చేసుకొని ఇక అక్కడ నుంచి కనపడే బిల్డింగ్స్ ఉన్నాయండి అటు అవతల ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఈ బిల్డింగ్స్ గెజిటేజ్ ఆఫీసర్స్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ, వీటన్నిటికీ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. వీళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు వర్క్కి. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇక్కడ పని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ప్రతి వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సార్. ఓకేనండి, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నారు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.